ఢిల్లీలో సీఎం రేవంత్ జలశక్తి శాఖ భేటీకి హాజరుపై సస్పెన్స్. బనకచెర్లపై చర్చ అవసరం లేదన్న తెలంగాణ. ఏపీ లిక్కర్ కేసుపై హైకోర్టులో విచారణ. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్. వైసీపీ అవినీతితో ఆర్థిక శాఖ చిన్నాభిన్నం. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం, హామీలన్నీ అమలు చేస్తున్నామన్న నారాయణ. అమిత్ షాను కలిసిన చంద్రబాబు. బనకచెర్ల సహా పలు కీలక అంశాలపై చర్చ. కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమన్న సీఎం. చంద్రబాబును కలిసిన నీతి ఆయోగ్ సభ్యుడు. ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమలపై చర్చ. రాయలసీమలో ఏర్పాటుకు కసరత్తు. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఏసీబీ. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షులతో బన్సల్ భేటీ. స్థానిక ఎన్నికలు, జిల్లాల వారీ కమిటీలపై చర్చ. అన్ని ప్రాంతాలకు అవకాశం ఇవ్వాలని ఆదేశం. జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి పోటీ చేయాలి. ఆయన గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని కామెంట్. ఎన్నికల కమిషనర్ ను కలిసిన బీఆర్ఎస్. కారును పోలిన గుర్తులను కేటాయించొద్దని వినతి. ప్రస్తుతం ఉన్న సింబల్స్ తొలగించాలంటూ లేఖ. రోహిత్ వేముల ఆత్మహత్యపై వ్యాఖ్యల వ్యవహారం. భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీస్. క్షమాపణ చెప్పకుంటే 25 కోట్ల పరువు నష్టం దావా. జగన్ ను కలిసిన నెల్లూరు జిల్లా కరేడు రైతులు. బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఫిర్యాదు. అండగా ఉంటానంటూ జగన్ భరోసా. మహిళా ఎమ్మెల్యేపై విమర్శలు ఉపేక్షించలేం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై హైకోర్టు ఆగ్రహం. ముందస్తు బెయిల్ పై ఇవాళ మరోసారి విచారణ. తిరుమలలో ఆకస్మిక తనిఖీ. క్యూ లైన్లలో ఇబ్బందులపై ఆరా. సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ చైర్మన్. జగన్ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో పిటిషన్ విచారణ 2 వారాలకు వాయిదా. హైదరాబాద్ లో గుంతల రోడ్లకు మోక్షం. కమిషనర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. నగరంలోని పాత్ హోల్స్ కు రోడ్ ప్యాచ్ వర్క్లు. యూట్యూబ్ చూసి దొంగతనాలు. అద్దంకిలో 7 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అరెస్ట్. 16 బుల్లెట్లు, బైకులు, ఒక స్కూటీ స్వాధీనం. జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం. సూర్య ఎంటర్ప్రైజెస్ గోడౌన్ లో చెలరేగిన మంటలు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది.